వెనకాల రాజేష్ హోల్సేల్ తెచ్చుకుంటాము ఇక్కడ కంపెనీ చెప్పినాడు వ్యాపారాలు జగన్ సార్ ఒకటి జగన్ ఒకటి అవినాష్ సార్ కు తెలుసు దుమ్మా ఫుల్ అంత క్లాస్మేట్స్ మేడం ఓకే అందరికి చెప్పాలి మా పల్లె ప్రతి ఒక్క పల్లె
వైసీపీ తరఫున ఉండేది అన్ని దాంట్లో మేమే మా అధ్యక్షురాలుగా నేను తెలుస్తాను. అదే మా అందరినీ కూడా వస్తామని చెప్పి మొత్తం 100 లక్షల పల్లెలు కూడా ఆచివెళ్ళగా చనిపోయి పల్లెలు కొల్లూరు నుంచి అన్ని మన రేటు తగ్గి 16 చేపిద్దాం లేవా సారు అధికారంలోకి వచ్చినాక నువ్వు నా దగ్గరికి రాక ఇంటికాడికి రా. నా దగ్గరికైనా డాక్టర్ అమ్మ దగ్గరికైనా పో. అమ్మ దగ్గరికి అమ్మే బాధ్యతంగా ఉన్నావా నువ్వు సరే అమ్మ దగ్గరికి పోయి చెప్పు ఇట్లా ఇల్లు లేదు మా నాకు ఇల్లు కావాలా అని చెప్పు. ఎవరికైనా చెప్పి చేపిస్తుంది అమ్మనే. నేను నా దగ్గరికైనా రా. పోయిస్తావా? అమ్మ నా పిల్లలు ఎట్లున్నదా అంటే ఒక్కాకులు అడిగానంటే 10 రూపాయలు అడిగితే కట్టుకుంటున్నా ఒక్కాకులు ఎవరు లేదు సమస్యవా కూరగాయల పెన్షన్ ఏమన్నా వస్తుందా? ఎక్కడ ఉంటావు? ఒకదానివే ఉంటావా? ఒకదానివే ఉంటావా? కొడుకు ఉన్నారా? పోయేస్తావా? చెప్తాలే నేను ఎవరితో చెప్పి కొనిపిస్తాలే. చెప్తాలే నువ్వు అడిగినావని చెప్తాలే. నువ్వు అడిగినావని చెప్తాలే. అన్నీ మీ ఇంటికానే ఉండింది నేను చెప్తాలే. చాలా కష్టపడతాను. నేను ఎంతో మందిని కలిసిన ఆరోగ్యం బాలేదమ్మా చేర్చుకోలేకుండామమ్మా అని. మీరు ఒకరా జగనన్న వస్తే ఏం చెప్పినారు? ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో, అంటే బెంగళూరులో చూపించుకో, మెడ్రాస్ లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద.
ఇక నాలుగోది మనం అనుకున్నాం ఆడోళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం. మనం ప్రతిదానికి ఇంకొకరిని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అవునా కదమ్మా? డ్వాక్రా వాళ్ళందరూ మనం అదే కదా అనుకుండేది. అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు. మీకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. మాఫీ చేసినాడా? మాఫీ చేసినాడా? మాఫీ చేయలే. దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి. 14 నుండి వడ్డీ రూపాయి పెట్టాలి. ఆ వడ్డీలన్నీ పెరిగి ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి. వడ్డీలు పెరిగినాయి. జగన్ ఏం చెప్పినాడు? ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ 11వ తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము? జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము. మోసం చేస్తాడు ఆయన. జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి. ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాండేటోళ్ళు. ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు? అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనము అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం. అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీన్ని చదివి